మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్, డాక్టర్ న్యాచురోపతి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ డిలే అయిపోతున్నాయి, అసలు ఎందుకు డిలే అవుతున్నాయా అని కొంతమంది టెన్షన్ పడుతూ, కొంతమంది ఇంకేదో జరిగిపోతుంది ఏదో అవుతుందని కొంతమంది అంటుంటారు. సో ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఇట్లనే క్యారీ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీకి కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని కొంతమంది అంటుంటారు. మరి ఇది అనేది ఎట్లా కట్ ఆఫ్ చేయొచ్చు అంటారు? కొంతమంది ఏదైనా ఫంక్షన్ వస్తుందంటే కూడా టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఓవరాల్గా ఇవన్నీ ఒకసారి మాకు తెలియజేయండి సార్. యా, ఓకే. యాక్చువల్లీ ఈ ఇరెగ్యులర్ పీరియడ్ నార్మలీ ఒక యంగ్ అమ్మాయికి రావడం కానీ, లేకపోతే ఒకరికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత రావడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అక్కడ. ఒక యంగ్ అమ్మాయికి ఎట్లా వస్తుంది అంటే దట్ ఈస్ ప్యూర్లీ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. ఓకే, ప్యూర్లీ ఆఫ్ దేర్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్, డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లం వచ్చేస్తాయి. ఓకే, స్పెషల్లీ యంగ్ అమ్మాయిలకు అయితే. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఏజ్డ్ పర్సన్ లైక్ సంబడి ఈజ్ ఇంటూ 45+, ఓకే, దే ఆర్ ఇంటూ మెనోపాజ్, ఓకే, వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతాయి. బట్ వాళ్ళకు అప్పుడు అగైన్ రెగ్యులరైజ్ అవ్వదు. సో ఈ రెండు దానికి అంతా తేడా ఉంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఇప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ స్పెషలీ ఫర్ ద నాన్ మెనోపౌజల్ ఉమెన్. వాళ్ళకు మాత్రమే పనికి వస్తాయి. గర్ల్స్ కానీ లేకపోతే ఉమెన్ కానీ వాళ్ళకు మెనోపౌజ్ రాలేదు, ఎలాంటి వాళ్ళకు మాత్రమే పనికి వస్తాయి. లేకపోతే ఈ వీడియో చూసి కొంతమంది ఏం చేస్తారంటే ఈవెన్ దే ఆర్ ఇంటూ మెనోపౌజ్ అండ్ వాళ్ళకు పీరియడ్ ఇరెగ్యులర్గా ఉంది, వాళ్ళు కూడా తీసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు బెనిఫిట్ తప్ప దానిలో లాస్ ఏం లేదు, దట్ ఈజ్ ఓకే. బట్ అగైన్ వాళ్ళకు పీరియడ్ లేకపోతే ఈ మనకు మెన్సురల్ సైకిల్ మనకు తిరిగి రాదు. ఓకే, బికాస్ దట్ ఇంజనరలీ ఇట్ ఈస్ బిన్ ఫిక్స్డ్ బై ద గాడ్ ఓన్లీ. దేవుడు ఇచ్చిన వరం అది. ఓకేనా? సో వాళ్ళకు ఎంతవరకు ఉండాల్సింది అంతవరకు ఉంటుంది. అగైన్ ఒక టైం వచ్చిన తర్వాత అది ఆగిపోతాయి. ఓకే, అండ్ దాట్ సైడ్ ఆఫ్ థింగ్స్కు మనం తిరిగి తీసుకురాలి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఓకే, పీపుల్ హూ ఆర్ ఇంటూ 40s, సో ఎలాంటి వాళ్ళకు సపోజ్ మెనోపాజ్ రాలేదు, వాళ్ళకు అన్నీ ఓకే ఉంది, అండ్ మేబీ డ్యూ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్, మేబీ డ్యూ టు ద అన్హెల్దీ స్లీప్ ప్యాటర్న్, ఆర్ మేబీ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఓకే, ఆర్ మేబీ ఎక్సెసివ్ మెడికేషన్ ఇంటేక్, దానివల్ల కూడా వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇది అన్నీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మన లైఫ్ స్టైల్ మార్చాలి. లైఫ్ స్టైల్ మార్చాలంటే అట్లీస్ట్ స్క్రీన్ టైమింగ్స్ మనం తగ్గించాలి అప్పుడు. ఓకే, ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయారంటే టిల్ 1 o'clock 2 o'clock దే ఆర్ బిజీ విత్ ద సెల్ ఫోన్ అండ్ స్క్రీన్ మీద ఉంటారు, అండ్ దట్ రేడియేషన్ అఫెక్ట్స్ లైక్ ఎనీథింగ్. దట్ ఈజ్ వన్. సో దే మస్ట్ హ్యావ్ మినిమమ్ 6 to 7 hours గుడ్ స్లీప్ ఆన్ ద డే. ఓకే, ఒక రోజుకు కనీసం 6 to 7 hours గుడ్ స్లీప్ ఉండాలి. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ డైలీ బేసిస్లో కొంచెంసేపు అయినా ఎక్సర్సైజ్ ఉండాలి ఒకరికి. ఇప్పుడు సపోజ్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీ, మీకు ఎక్సర్సైజ్ అసలు లేదు మీ బాడీలో, అప్పుడు ఏమవుతుంది మనకు కొన్ని హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవ్వాల్సింది, అది జనరేట్ కాదు మీ బాడీలో. ఎస్, బికాస్ వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ సమ్ సెట్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ జనరేట్స్ ఇన్ ద బాడీ. ఓకే, మసల్ కంట్రాక్షన్ ద్వారా మనకు ఆ టైప్ హార్మోన్స్ మన బాడీలో జనరేట్ అవుతుంది. అది జనరల్ జరగకపోతే ఏంటి పరిస్థితి? ఆటోమేటికలీ హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ యు ఆర్ ఇంటూ సమ్ సెట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, మేబీ యు ఆర్ ఇంటూ ఐటీ జాబ్, అదర్వైజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ డామినేటింగ్ బాస్. ఓకే, అదర్వైజ్ యువర్ పేరెంట్స్ ఆర్ హైలీ డామినేటింగ్, అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యూ ఫీల్ వెరీ స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మీరు బ్రతుకుతున్నారు. ఈవెన్ దానివల్ల కూడా ఈ కార్టిసోల్ ఎప్పుడైనా సరే మన బాడీలో డెవలప్ అయిపోతే ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ ఒకరు ఫీమేల్ అయినా మేల్ అయినా ఎవరికైనా సరే వాళ్ళకు హ్యాపీ హార్మోన్స్ అన్నీ డొమినేట్ అయిపోతాయి అక్కడ. దట్ ఈజ్ వన్. అండ్ సెకండ్ థింగ్, కార్టిసోల్ ఎప్పుడైనా డెవలప్ అయితే స్పెషల్లీ ఇన్ ద ఫీమేల్ బాడీ వాళ్ళకు ఆండ్రోజన్ డెవలప్ అయిపోతాయి, మేల్ హార్మోన్స్ డెవలప్ అయిపోతాయి. అండ్ మేల్ హార్మోన్ ఎప్పుడైనా సరే డెవలప్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే
ఆటోమేటికలీ మనకు ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతుంది అక్కడ. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గింది అంటే అప్పుడు దే డెవలప్ పీసీఓడి, పీసీఓఎస్, లేకపోతే డెవలప్ అన్వాంటెడ్ హెయిర్స్. ఓకే, అండ్ మీన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడ. ఓకే, సో మనము అక్కడ ఇది అన్ని బ్యాలెన్స్గా మనం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అవర్ ఫుడ్ హ్యాబిట్. ఓకే, ఫుడ్ హ్యాబిట్కు మనం నార్మలైజ్ చేయాలి, న్యాచురల్ ఫుడ్ మీద బ్రతకాలి. డైలీ బేసిస్లో లైక్ పిజ్జా, బర్గర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్, ఇది అన్ని డైలీ మనం తినకుండా కొంచెం న్యాచురల్ లైఫ్ స్టైల్కు రావాలి. నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఓకే, యూ వాంట్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ జంక్ ఫుడ్, అదర్వైజ్ సమ్ సార్ట్ ఆఫ్ క్రిస్పీ ఐటమ్స్ మీరు ఇంట్లో తయారు చేయండి, ఇంట్లో తయారు చేసి తినండి. వై యూ థింక్ ఆఫ్ ద హోటల్స్, వై యూ థింక్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ స్వీట్ షాప్స్ అండ్ ఆల్. సో దోస్ థింగ్స్ మీరు పక్కన పెట్టండి. యూ ట్రై టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అండ్ ప్రాబ్లం లేదంటే అంతవరకు ఓకే ఉంది. వన్స్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అప్పుడు మీరు ఏం చేయాలంటే డెఫినెట్గా మీరు ఓన్గా ఒక న్యాచురల్ లైఫ్ స్టైల్కి మీరు వచ్చేయాలి. వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మనం జంక్ ఫుడ్ గురించి మాట్లాడారు కాబట్టి చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళకి టైం దొరకక, ఐటీ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ అయినా టైం ఇంటికి వచ్చి చేసుకొని తినే అంత టైం లేకుండా బయట ఏదో ఒక ఫుడ్ తినడం, మెయిన్లీ జంక్ ఫుడ్స్ అట్లా తినడం స్టార్ట్ అయిపోయింది. కొంతమంది కొన్ని ప్రైవేట్ పార్టీస్ ఉన్నప్పుడు, ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు. ఇప్పుడు టోటల్ గా తీసుకున్న వాళ్ళది పక్కన పెట్టేస్తే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి తినే వాళ్ళకి కూడా ఈ ఎఫెక్ట్ పడుతుందంటారా? నో. Suppose once you are coming to a natural lifestyle, okay, and natural lifestyle కి వచ్చిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో చేయడం మొదలుపెట్టారు, అండ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ యూ ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ జంక్ ఫుడ్, అదర్వైజ్ సమ్ సార్ట్ ఆఫ్ హోటల్ ఫుడ్, ఎప్పుడో ఒకసారి, దట్ డజంట్ మేక్ డిఫరెన్స్ అట్ ఆల్. ఏం పెద్ద ఇబ్బంది ఏం ఉండదు. సో మీరు ఎక్కడైనా పార్టీకి వెళ్ళారు, ఏమైనా తినేశారు, లేకపోతే యూ కెన్ కీప్ ఏ చీటింగ్ డే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్. ఓకే, so you keep that particular day, let us say Sunday, otherwise on your holidays you can keep one day, that should be your cheating day. So you can go to outside, you can you can enjoy your some sort of crispy food, otherwise you can go to some hotel and have something and come back, nothing will happen. But daily basis lo once you are coming to this kind of food habit, then that makes a lot of difference. And I have seen mostly people who are eating hotel food and spicy food, and very frequently they are getting outside food and eating. So for them actually this kind of problems in generally happens, and this irregular period is one of the major problem akada, due to that vinegar, due to that Ajinomoto which they are using in the food to make it tasty. Okay, so such kind of ప్రాబ్లమ్స్ జనరలీ కమ్స్ టు ద ఫీమేల్, ఎక్కువగా ఫీమేల్కు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకు పీసీఓడి డెవలప్ అవడం, పీసీఓఎస్ డెవలప్ అవడం, దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్స్ వాళ్ళకు డెవలప్ అయిపోవడం, అండ్ సరిగా ఆకలి లేకపోవడం, ఒబేసిటీ డెవలప్ అవడం, సెంట్రల్ ఒబేసిటీ డెవలప్ అవడం, బెలీ ఫ్యాట్ పెరిగిపోవడం, ఓకే, బుగ్గలు పెరిగిపోవడం, ఇది అన్ని ఇన్ జనరల్ హ్యాపెన్స్. సో ఇది అన్నీ మనం మినిమైజ్ చేసామనుకో, ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ యూ ఆర్ టేకింగ్, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, బట్ ఇట్స్ నాట్ బి యువర్ డైలీ హ్యాబిట్. సార్ మరి ఓవరాల్ గా చూసుకుంటే ఈ పీరియడ్స్ అనేవి డిలే అయ్యే అమ్మాయిలకి మంచి రెమెడీ ఏదైనా ఉంటే? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అప్పుడు వాళ్ళ ఏం చేయాలంటే, వాళ్ళకు సపోజ్ పీసీఓడి, పీసీఓఎస్ లేదు, ఓకే, వాళ్ళ ఓన్లీ గోంగూర కషాయం తీసుకోవాలి డైలీ బేసిస్. సార్ ఇప్పుడు మనం నార్మల్ గా మనకు పీసీఓడి ఉంది అని మనం తెలుసుకోవచ్చా, లేకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా? See, actually, if it is మైల్డ్ లెవెల్లో ఉంటే, చిన్న సిస్ట్ అని ఏమైనా డెవలప్ అయితే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనము స్కానింగ్ చేస్తే తప్ప మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ అల్ట్రాసౌండ్ స్కానింగ్, దానిలో తెలుస్తాయి. ఓకే, ఇన్ కేస్ ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూ షుడ్ కమ్ టు 2 times డయట్ ప్యాటర్న్, ఓన్లీ 2 times ఫుడ్ ఇన్ ఏ డే. ఆటోమేటికలీ ఆ పీసీఓడి అక్కడే విత్ ఇన్ ఏ మంత్ ఆఫ్ టైం వాళ్ళకి తగ్గిపోతాయి. ఓకే, అండ్ యాజ్ ఫార్ యాజ్ బిగ్ సైజ్ పీసీఓడి ఈజ్ కన్సర్న్, ఓకే, పీసీఓడి, పీసీఓఎస్ ఏమైనా సిస్ట్స్ అన్నీ చాలా పెద్దగా ఉంది అట్లా ఏమైనా ఉంటే ఈవెన్ అది కూడా తగ్గుతాయి, బట్ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం. ఓకే, బట్ దాని గురించి మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడారనుకో,
వాళ్ళకు ఇమ్మీడియట్లీ దే విల్ గెట్ ద చేంజెస్ విదిన్ 2 to 3 days of time. 3 days ఓన్లీ. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేకపోతే వాళ్ళకు అన్వాంటెడ్ హెయిర్స్ కానీ ఫేస్లో రఫ్నెస్ రావడం కానీ ఈ ఫేస్లో బ్లాక్ స్పాట్ రావడం కానీ. ఇది పీసీఓడి పీసీఓఎస్ ఒకటే, ఇది డిసీజ్ అని బాలేదని సిండ్రోమ్ సంథింగ్ ఏదో. దట్ ఈస్ యాక్చువల్లీ పీసీఓఎస్ ఇస్ ద సిండ్రోమ్ కదా. ఆ డిసీజ్ అని బాలేదని పీసీఓడి బాలేదని చెప్పేసి పీసీఓఎస్ అని పెట్టారని అంటుంటారు, అది కరెక్టేనా మరి? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పీసీఓడి మనం చెప్పొచ్చు like if it is 1, 2 or 3, okay, and suppose if it is multiple symptoms are developed, okay, due to that cyst, okay, and multiple cysts are developed, so that is coming under PCOS. మల్టిపుల్ ఉంటే పీసీఓఎస్ అంటాం. కొంచెం నార్మల్ టైం ఉంటే పీసీఓడి కన్సిడర్. పీసీఓడి కి ఇది కన్సిడర్, పీసీఓసిఎస్ కి ఇది కన్సిడర్. ఓకే, మరి ఇప్పుడు రెమెడీ ఒకసారి. రెమెడీ యాక్చువల్గా ఎలా ఉంది అంటే ఈ గోంగూర కషాయం ఎలా తయారు చేయాలి, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, 10 ఆకులు తీసుకోవాలి, గోంగూర ఆకు తీసుకొని వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ 5 minutes ఓన్లీ, నాట్ మచ్. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటర్ ఓన్లీ 5 minutes బాయిల్ చేయండి. మీరు 5 minutes బాయిల్ చేసి ఆ ఆకు తీసేయండి, వాటర్ తాగండి. ఎంటీ స్టమక్లు పొద్దున కూడా తాగాలి. దట్ ఈస్ ఎనఫ్. ఓకే, డైలీ వన్స్ ఓన్లీ. ఓకే, సో దాట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇరెగ్యులర్ పీరియడ్. That will take care of your uterus in a proper way. In case is there any sort of abnormality in your uterus also, it will be recovered by this. And if suppose let us say is there any sort of infection in the uterus, that also will be taken care by this. So it is so much of useful. మల్టిపుల్ బెనిఫిట్స్. Yes, multiple benefits. సార్ ఇట్లా హనీ కూడా ఏమన్నా వేసుకొని తాగొచ్చు అంటారు? No, you should not add any honey in that. It should be only గోంగూర కషాయం. అది మనకు తెలియదు, మామూలు ఆకులో మామూలు వాటర్లోకి ఉంటుంది, మనం తాగేస్తే అయిపోతాయి అంతే మనం. ఓకే, బట్ మల్టిపుల్ బెనిఫిట్స్. ఇన్ లాంగ్ రన్ బేసిస్ ఇట్ విల్ క్యూర్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ యూస్ఫుల్ ఐటమ్. ఇది వెయిట్ లాస్ కి ఏమన్నా యూజ్ అవుతుంది సార్? వెయిట్ లాస్ కు కూడా యూజ్ అవుతుంది, బికాస్ ఇది మన బాడీలో యాక్చువల్లీ హార్మోన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో 100% ఈవెన్ వెయిట్ గురించి కూడా. బట్ ఒకరు సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఫుడ్ ప్యాటర్న్ వాళ్ళు పాటించరు, ఎక్సర్సైజ్ చేయరు, ఇంకా మనం ఇది మాత్రం తాగేస్తే మనకు వెయిట్ తగ్గలేదని చెప్తే ఎట్లా అవుతాయి, అట్లా కాదు. బట్ సో దాంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అది అన్ని మనం పాటిస్తే వెయిట్ లాస్. సార్ ఓవరాల్ గా మాకు తెలియని చాలా విషయాలు తెలిసారు, చాలా టిప్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్.